అండి మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతినాల కుకింగ్ రెసిపీస్. ఇవాళ మీకు ఒక మంచి టేస్టీ రైస్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా. అదేనండి దాల్ కిచిడి అంటారు, లేదంటే సాంబార్ రైస్ అంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మన ఇంట్లో ఏమి తాజా కూరగాయలు లేనప్పుడు, అలాగే మంచి పోషకాలతో ఉండి అది కూడా చాలా తక్కువ టైంలో ఇలా హెల్దీగా టేస్టీగా దాల్ కిచిడిని చూపిస్తాను. మీ ఇంట్లో వాళ్ళందరికీ, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళందరికీ నచ్చుతుంది కాబట్టి నేను చూపించిన ప్రాసెస్లో కొలతలతో చేసేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే మార్నింగ్ లేస్తే చాలు, ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ చేయాలని తెగ ఆలోచిస్తుంటాం కదా. రైస్ వేరు, సపరేట్గా కర్రీ వేరు చేయాల్సిన అవసరం లేకుండా రెండు మిక్స్ చేసేసి ఇలా దాల్ కిచిడి ప్రిపేర్ చేయండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, హెల్దీ కూడా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో మీరు చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు, ఏదైనా బౌల్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ టీ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని మనం ఇంట్లో నార్మల్ రైస్ ఉంటాయి కదా, నార్మల్ రైస్ తీసేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను. ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్ తోటి సగం గ్లాసు తొగరిపప్పు, సగం గ్లాసు పెసరపప్పు ఇవి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి చేతితోటి బియ్యం పప్పులు కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 2 టైమ్ రైస్ని చక్కగా కడగాలి. కడిగిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటరు. ఇప్పుడు సగం తొగరిపప్పు, సగం పెసరపప్పు అన్నాం కదా, వాటికి 1.5 గ్లాస్, టోటల్గా 4.5 గ్లాసుల వరకు వాటర్ పోసేసి అందులో మనం కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీదనే పెట్టేయాలి. విజిల్స్ వచ్చేంతలోపు మనం ఇప్పుడు కిచిడికి పోపు పెట్టేసుకుందాం. చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండుమిర్చి వేసేసుకొని పప్పు అండ్ వెల్లుల్లి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఫ్రై అయిందా లేదా కూడా మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. కరివేపాకు మిరియాలు ముందే వేస్తే కరివేపాకు మాడిపోతుంది. మిరియాలు అనేవి వేడికి ఇట్లా పట్పట్మని పేలుతూ ఉంటాయి కాబట్టి లాస్ట్లో వేయాలి. ఇలా పోపు అంతా ప్రిపేర్ అయిపోయిందా చూడండి, అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. పోపు ప్రిపేర్ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ విజిల్స్ అయితే వస్తున్నాయి. 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం చక్కగా ఉంచుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత, ఆవిరిపోయిన తర్వాత మీరు ఒకసారి క్యాప్ తీసి చూడండి చక్కగా కిచిడి అనేది ప్రిపేర్ అయిపోయింది. స్పూన్తో కానీ స్మాచర్తో కానీ ఇలా చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే కిచిడి చాలా మెత్తగా అయిపోతుంది కదా, స్మాచ్ చేసేసుకోవాలి. ఇంకా పేస్ట్ లాగా కలుపుకోవాలి. మంచి చక్కగా స్మాచర్ ఉంటే స్మాచర్, లేకుంటే స్పూన్ ఉంటే స్పూన్, ఈ విధంగా నేను వీడియోలో చూసిన విధంగా చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఆ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకోవాలి. కొంచెం సాంబార్ రైస్ అంటే, కిచిడి అంటే కొంచెం మనం తినేటప్పుడు జారులాగా ఉంటుంది కాబట్టి వాటర్ చూసి పోసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ పోసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుండదు, లిక్విడ్లా ఉంటుంది. మరీ తక్కువగా పోసుకుంటే చాలా టైట్గా ఉంటుంది కాబట్టి ఒక 2 గ్లాసుల వరకు, మీరు తీసుకున్న 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అండ్ ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 1 టేబుల్స్ వరకు చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మంటని సిమ్లో ఉంచి చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్కి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకోవాలి. ఆ రసాన్ని, గింజానార లేకుండా రసాన్ని తీసేసి ఇప్పుడు మంచిగా కుక్ అవుతున్న రైస్లో రసం వేసేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మీరు ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. కొంచెం సాల్ట్ గిన పడత అనిపిస్తే వేసేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు రైస్ని చక్కగా ఉడికించాలి. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా రైస్కు పట్టాలి. చింతపండు, ఉప్పు, కారం, మసాలా ఇవంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి ఇలా మనం పెట్టిన పోపును వేసేసి మరొక 5 నిమిషాల వరకు కలుపుకుంటే ఎంతో టేస్టీగా, హెల్దీగా, ఎన్నో పోషకాలను అందించే దాల్ కిచిడి అండ్ సాంబార్ రైస్ అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వేడిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా వేడిగా ప్లేట్లోకి పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకొని సైడ్కు ఆవ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. అలాగే మన ఇంట్లో ఏదైనా
మనకు ఫాస్టింగ్ ఉంటుంది కదా, ఫాస్టింగ్ ఉంటే కర్రీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే పూట కోసం మనం చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ కిచిడిని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా, చాలా పోషక విలువలు అయితే మనకు అందుతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్ తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.